జీవాత్మ మరణాంతర ప్రయాణంలో దారి చూపే గరుడ పురాణం. అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 18 పురాణాల్లో గరుడ పురాణం అతి ముఖ్యమైనది. దీనిని వేదవ్యాసుడు రచించాడు. ఇది శ్రీ మహావిష్ణువు మహత్యమును తెలుపు వైష్ణవ పురాణం. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణాంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఆ జీవుడికి ఏ గతులు కలుగుతాయి తదితర సందేహాలు కలిగాయట. వాటన్నిటికీ విష్ణువే సమాధానాలు చెప్పి గరుడిని సందేహ నివృత్తి చేశాడట. గరుడిని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణము అని పేరొచ్చింది. అలాగే చనిపోయాక పాపులు దాటవలసిన వైతరణి నది గురించి ఈ గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడినది. ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలు తీర్చడానికి శ్రీ మహావిష్ణువు చెప్పే సమాధానాలు మనకి అందులోని సారాంశాన్ని తెలియజేస్తుంది. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం, జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కొన్ని కుటుంబాల్లో శ్రాద్ధ సమయాల్లో గరుడ పురాణం చదవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో గరుడ పురాణం చదవడం వలన చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు ఉత్తమ గతులు కలగడానికి తాము చేయవలసిన విధులు, ఆ సమయంలో చేయవలసిన ప్రథమ కర్తవ్యం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా తాము ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలు కూడా బోధపడతాయి. దీనిలో ప్రాతకల్పం ఉండడం వలన ఇంట్లో చదవవచ్చా చదవకూడదా అన్న సందేహం చాలామందిలో ఉంది. పరలోకంలో ఆత్మగా జీవుడు కొనసాగించే యాత్ర గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే వ్యాస భగవానుడు దీనిని రచించాడు కనుక నిస్సందేహంగా ఈ పురాణాన్ని చదవవచ్చు. అష్టాదశ పురాణాల్లాగానే దీన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలి. Bye.